హాయ్ స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ ఒక సర్క్యూట్ అనేది మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్తో కంబైన్డ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు సర్క్యూట్ అంటే ఏంటి? సర్క్యూట్ అనేది ఒక క్లోజ్డ్ పాత్ అనమాట. ఈ పాత్లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ కింద ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, అందులో ఏముంది? బ్యాటరీ, బల్బ్, ఇంకా స్విచ్. అంటే ఇది ఒక వైర్తో క్లోజ్డ్ పాత్ అయి ఉంది. అంటే ఇందులో మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ప్యాసివ్ కాంపోనెంట్స్, ఇంకొకటి యాక్టివ్ కాంపోనెంట్స్. ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఇవి వాటి ద్వారా అవి పవర్ని జనరేట్ చేసుకోవు. అంటే ఇవి స్టోర్ చేసుకొని రిలీజ్ చేస్తాయి. దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి రెసిస్టర్స్ కానీ, కెపాసిటర్స్ కానీ, ఇండక్టర్స్ కానీ, రెజోనేటర్స్ కానీ, ఇంకా పొటెన్షియోమీటర్స్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది లీనియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్టివ్ కాంపోనెంట్స్. ఇవి ఏం చేస్తాయి? పవర్ని జనరేట్ చేస్తాయి అన్నమాట. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, థైరిస్టర్స్ ఎక్సెట్రా. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి మనకి నాన్ లీనియర్గా ఉంటాయి. ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్లో మనము యూజ్ చేస్తాము. అంటే చిన్న సింపుల్ యాంప్లిఫైర్ నుంచి కాంప్లెక్స్ కంప్యూటర్ ప్రాసెసర్స్ వరకు ఇది మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో యాక్టివ్ కాంపోనెంట్స్ అనేవి పవర్ని జనరేట్ చేస్తాయి. ప్యాసివ్ కాంపోనెంట్స్ అనేవి పవర్ని స్టోర్ చేసుకొని రిలీజ్ చేస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.